ఇక్కడ నాతో ఏకీభవించుటలు చేయలేపండి. నా భావజాలంతో, నా ఆలోచనలతో దేవుడు లేడు అని నేను విశ్వసిస్తున్నాను. నాలాగా. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఎంఎన్ఎస్ సభ్యులు, నాయకులు వాళ్ళ నచ్చిరా మన సంఘంలో వచ్చిరా చైకింద్కి, లేకపోతే నా ఇజ్జత్ వేయది. అంటే పిలితే ఒక్కడే పోతాడు గెస్ట్, సంఘం పేరు పెట్టుకుంటాడు, పిలవకపోయినా పోతాడు, చిట్టి పంపిస్తాడు మీదికి. నేను వచ్చిన పలానా లీడర్, నేను పిలువు అని. సో ఇప్పుడు పెరియార్ గురించి మాట్లాడాల్సి రావటం చాలా గొప్ప గౌరవంగా ఫీల్ అవుతున్నాను. మేము నిన్ననే 1000 మందితో 1060 మందితో పెరియార్ జయంతిని విశాఖపట్నంలో జరిపాము. కేవలం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు మాత్రమే ఆ మీటింగ్లో పాల్గొనాలి, ఇతర సంఘాలు లేదు. ప్రతి ఒక్కరూ ఎవరో నల్ల చొక్కా వాళ్ళు ఇంటికాడ వేసుకొని రావాలి. పాల్గొనేటోళ్ళు వాళ్ళ బువ్వ పైసలు వాళ్ళే ప్రతి ఒక్కరు ఇవ్వాలి. ఒక్క ఊరు నుంచి 4-5 కారు పెట్టుకొని రావద్దు, మండలానికి ఒక్కలే రావాలని రూల్స్ పెట్టి 1000 మందిని పిలిచి సభ పెట్టినాం. అయితే దాన్ని మేము ఎక్కడ ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, పేపర్ కానీ ఇచ్చుకోలే. పేపర్ వాళ్ళు రావద్దని చెప్పినాం. ఎందుకంటే మేమోటి మాట్లాడితే వాళ్ళోటి రాస్తే జనాలకోటి అర్థమైతే మమ్మల్ని అపార్థం చేసుకుంటే ఎక్కువైతుంది. సో పెరియార్ అంటే తమిళ భాషలో ఒక పెద్ద మనిషి, ఋషి అని అర్థం. ఆ పదాన్ని తమిళ ప్రజలందరూ ఆయనకు మాత్రమే వాడాలనుకుంటారు. బాబాసాహెబ్ అనేది కూడా ఒక గొప్ప ఉన్నతమైన గౌరవపదమైన పదం. అది అంబేద్కర్ గారికి మాత్రమే వాడతారు, ఇంకెవరికి వాడరు. అలాగే మహాత్మా అనే పదం కూడా చాలా గొప్పది, దాన్ని కేవలం పూలే గారికే వాడాలి. ఎందుకంటే ప్రజలందరూ కలిసి ఆయనకి మహాత్మా అనేటువంటి బిరుదునిచ్చారు. కానీ ఠాగూర్ గారు గాంధీ గారికి ఇచ్చారని గాంధీని మహాత్మా గాంధీ అనేస్తున్నాం. మరి పెరియార్ అనే పదం కూడా పేరు కాదు. ఆ పదాన్ని ఒక 38,000 మంది ఆడవాళ్ళు సమావేశం పెట్టుకొని మన జాతి విముక్తి ప్రదాత, మన హక్కుల కోసం పాటుపడిన మహనీయుడు, మనల్ని ఎవరూ పట్టించుకోనప్పుడు మన కోసం కృషి చేసిన మహనీయుడు అని చెప్పి పెరియార్ గారికి పౌర సన్మానంలో, అందులోనూ ప్రపంచంలోనే అంతమంది మహిళలు ఒక చోట సమావేశమై ఒక వ్యక్తి కోసం సమావేశమై ఆ బిరుదుని ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. ఇక్కడ పెరియార్ రామస్వామి గారి తెలుగు సినిమా ఎంతమంది చూశారు చేయలేపండి? థ్యాంక్ యూ సో మచ్. ఓహో, ఇంత ఉందో, మనకు వాట్సాప్ గ్రూప్లో పెట్టింది చూసిలారా. అది కత్తి పద్మారావు గారు సార్ లాంటి వాళ్ళు మాటలు రాశారు, చాలా బాగా వచ్చింది. మన కట్టప్ప సత్యరాజ్ గారు ఆ సినిమాలో హీరోగా, ఖుష్బు గారు హీరోయిన్గా, మణి అమ్మాయిగా ఉన్నారు. అయితే పెరియార్ గురించి మీరు పేరు ఎత్తగానే 2 బూతు మాటలు వస్తాయి బుర్రలేని వాళ్ళ నుంచి. ఒకటి, తన కూతురునే పెళ్లి చేసుకున్న వ్యక్తి అని. రెండోది, రాజ్యాంగాన్ని కాలబెట్టిన దుర్మార్గుడు అని. మీరు ఎవరితో అన్నా చటుక్కుని ఇట్లా వేసేస్తారు. ఆన్సర్ తెలిస్తేనేమో తిప్పి కొట్టచ్చు, తెలియకపోతే ఇదేదో పొరపాటు చేసిన అనుకుంటాం. భారత రాజ్యాంగాన్ని ఎందుకు కాలబెట్టాడు? ఇందాక వరంగల్ రవాణా క్వశ్చన్ నాకు ఇచ్చేసింది ఆల్రెడీ. మిత్రులారా, 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చాక తమిళనాడులో డాక్టర్ చదువుకోవడం కోసం కౌన్సిలింగ్ జరిగితే అక్కడ సాహు మహారాజు గారు రాజు చక్రవర్తి కాబట్టి ఆయన కొల్హాపూర్ సంస్థానంలో రిజర్వేషన్స్ని డిక్లేర్ చేసేసి ఇప్పటి నుంచి నా రాజ్యంలో బడుగు బలహీన వర్గాలకి ప్రత్యేక సదుపాయాలు కల్పించి వాళ్ళకి చదువుల్లో, ఉద్యోగాల్లో అవకాశాలు ఇస్తానని ఆయన నిర్ణయాధికారం కాబట్టి ఆయన ఇచ్చేశాడు. కానీ మద్రాసు ప్రావిన్సీలో ఆయన రాజు కాదు పెరియార్. కానీ ఆయన పోరాటం చేసి తన రాజకీయ నీతితో అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా అక్కడ కోమట్లు చేసిన పోరాటం, వాళ్ళు కోమట్లు కొంతమంది ధనవంతులు కలిసి పెట్టుకున్న జస్టిస్ పార్టీకి ఈయన మేనిఫెస్టో రాసిచ్చి మద్దతిచ్చి దాన్ని అధికారంలోకి తెప్పించి కోలాపూర్ తర్వాత స్థానికంగా రిజర్వేషన్స్ సంపాదించింది పెరియార్ రామస్వామి గారు.
అయితే 1932 నుంచి వెళ్ళి మొదలైనటువంటి రిజర్వేషన్స్ 1950లో రాజ్యాంగం వచ్చిన తర్వాత ఒక చంపకం దొరై రాజన్ అనే ఆవిడ కేసు వేసింది. నా కూతురికి 70 మార్కులు వచ్చాయి, ఆ బీసీ అమ్మాయికి 69 మార్కులు వచ్చాయి, ఒక మార్కు తక్కువ వచ్చినటువంటి ఆ బీసీ ఆమెకి ఉద్యోగం ఇచ్చారు యాజ్ పర్ రిజర్వేషన్స్. మరి ఇప్పుడు భారత రాజ్యాంగం ఆమోదించబడి అమలు పరుస్తుంది కాబట్టి ఇప్పటి వరకు ఉన్న చట్టాలన్నీ తొలగిస్తూ ఇదే అత్యున్నత చట్టంగా రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి చట్టం ముందు ఆర్టికల్ 14 ప్రకారంగా అందరూ సమానమే. కాబట్టి మరి నా కూతురు నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను కాబట్టి ఆమె బీసీ కులంలో పుట్టిందనే పేరుతో ఆమెకు సీట్ ఇచ్చి నా బిడ్డకి ఇవ్వకపోవడం చట్టం ముందు సమానమనే ఆ మూల సూత్రానికి భంగకరమని కోర్టులో కేసు వేసి విజయం సాధించింది. ఆ విజయం సాధించి పెట్టిన వ్యక్తి భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యుడే. అంటే చట్టాన్ని వాళ్ళు ముందుగానే చదివి అర్థం చేసుకొని తెలివైన వాళ్ళ చుట్టం అనే దాన్ని నిరూపించి ఆ లొసుగులను పట్టుకొని వాళ్ళు ఉద్యోగం కొట్టాక అటు తిరిగి ఇటు తిరిగి లబోదిబో అని మొత్తుకొని బాబు పెరియార్ సాంబశివరావు దగ్గరికి వస్తుంది ఈ విషయం. ఆయన 6వ తరగతి మాత్రమే చదువుకున్న వ్యక్తి. ఇక్కడ మనం చాలా మంది 6 కంటే ఎక్కువనే చదువుకున్నాం. 6వ తరగతి చదివిన ఆయన చాలా సునిశ్చితంగా పరిశీలించి ఇంగ్లీష్ భాషను కూడా నేర్చుకొని అర్థం చేసుకొని ఆయన పోరాటానికి పిలుపునిచ్చాడు. భారత స్వాతంత్రం అంటే తెల్లని వెండి సంఖ్యలు పోయి ఇక్కడున్న సంపన్న కులాల బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల బంగారు సంఖ్యలకి ఈ భారతదేశం బందీ అయ్యే రోజు. ఇది బ్లాక్ డే, ఫ్రీడమ్ డే కానే కాదు. తెల్ల దొరల నుంచి ఇక్కడ ఉన్నటువంటి బంగారు రంగులో ఉండే ఆర్య బ్రాహ్మణ దొరల చేతుల్లోకి వెళుతున్న రాజ్యం ఇది అని చెప్పాడు. అప్పుడు ఆయన దీని గురించి ఎంత ప్రయత్నించినా మద్రాస్ కోర్టులో గెలిచాక దాని నుంచి సుప్రీంకోర్టులో కేసు వేస్తారు. అక్కడ కూడా విన్ అయిపోతారు. చట్టం ముందు సమానమే కదా. ఎవడే ఇప్పుడు రిజర్వేషన్ అనగానే మాట్లాడగానే చట్టం ముందు సమానమే కదా, టాలెంటెడ్ తక్కువే పడుతుందని చెప్పగానే మనలో చాలా మంది వాడికి కూర్చోబెట్టి వివరించి అర్థం చేయించి రియలైజ్ చేయించాం, లైట్ తీసుకుంటాం, ఏదైనా సెటైర్ ఇస్తాం, డైలాగ్ కొడతాం. అప్పుడు పెరియారు జైల్ బరో అని పిలుపునిచ్చాడు. మన హక్కుల కోసం ఇది పూర్తిగా తప్పని ఆర్టికల్ 14కి F అనే క్లాజును జోడింపజేయడం కోసం చేశాడు పోరాటం. మాకు సమానత్వం అక్కర్లేదు, ఆత్మగౌరవం కావాలి, మీరిచ్చే ఈ రిజర్వేషన్లు మాకు భిక్ష కాదు. ఇంతకుముందు బీసీ అంటే భారత చరిత్ర అన్నాడు కదా అన్న. మా శ్రమ మీద ఈ దేశం నిలబడింది, నడుస్తుంది, అది మా హక్కు, మీరిచ్చే బిచ్చం కాదు, మాకు ఈ రాజ్యాంగమే అక్కర్లేదు అని ఆ పేపర్ని తీసి 14 ఆర్టికల్ని కాలబెడితే ఒక్క ఉద్యమకారుడు పిలుపునివ్వడంతో దాదాపు 3-4 లక్షల మంది స్వతంత్రంగా జైలుకి వెళ్ళిపోయింది. అందులో ఒక 8 సంవత్సరాల కుర్రోని నువ్వెందుకు వచ్చినారో జైలు కంటే మా అమ్మా నాన్న వచ్చిరని వచ్చిన. మరి మీ అమ్మా నాన్న ఎందుకు వచ్చిందంటే మా పెరియారు తాత చెప్పింది కాబట్టి వచ్చారు. మరి మీరు చదువుకోలే కదా, మీకేం ఉద్యోగాలు రావు కదరా, ఈ చట్టం ఉంటేంత పోతేంత అంటే మా నాయకుడు చెప్పిండు, మేము చేస్తాం, మా నాయకుడిపై మాకు నమ్మకం ఉంది అని చెప్పాడు. ఆ క్రమంలో దాదాపు ఒక 200-300 మంది ప్రాణాలు కోల్పోయి 200-300 మంది గాయపడి ఒక 60-70 మంది ప్రాణాలు కోల్పోతే అది దేశమంతటా విస్తరిస్తే తమిళులు ఎక్కడెక్కడుంటే అక్కడక్కడ నిప్పు పెట్టి వెలిగిస్తే దేశం కాలిపోతుంటే రాజ్యాంగం కాలబెడుతూ ఉంటే అప్పుడు అప్పటి ప్రధాని నెహ్రూ గారు, రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా మళ్ళీ రివ్యూ చేసి మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 14లో Fను జోడిస్తూ చట్టం ముందు అందరూ సమానమే, కానీ అసమానతలతో ఉన్న ఈ సమాజాన్ని సమానత్వం చేయడం కోసం జరిగే ప్రక్రియకు ఈ సమానత్వం అనే చట్టం అడ్డు కాకూడదు అని మార్పు చేశారు. కాబట్టి బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని బలిసి తగలబెట్టలే. ఈ రాజ్యాంగం రక్షించడానికి ఉంది, పీడనకి దోపిడికి గురైన వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం ఉంది అని గుర్తు చేయడం కోసం కాల్చాడు. అంతేకాని ఆయన మీద బురదలు చదివే పిచ్చి కదవలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అంబేద్కరు పెరియారు ప్రాణ స్నేహితులు. బర్మా రంగూన్ మయర్బార్లో జరిగినటువంటి బౌద్ధ సమ్మేళనంలో ఇద్దరు కలిసినప్పుడు మిస్టర్ పెరియార్, నేను ఇంకా ఈ దేశంలో ఒక కన్క్లూజన్కి వచ్చేసాను, బౌద్ధం మాత్రమే శరణ్యం, అన్ని మత గ్రంథాలను పరిశీలించాక ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కావట్లేదు, మనం చేసుకున్న ఒప్పందం ప్రకారంగా పూణే ఒడంబడిక ప్రకారంగా
ఆ ప్రభుత్వం గాంధీ గారు చేయలేదు. ఇండియాలో ఇక సాధ్యం కాదు మార్పు, కాబట్టి నేను బౌద్ధాన్ని స్వీకరిస్తున్నానంటే పెరియార్ రామస్వామి సలహా ఇస్తాడు. ఇక్కడ తీసుకుంటే నువ్వు ఒక్కడివే కండువా కప్పుకొని బుద్ధిస్ట్ అని చెప్పుకున్నట్టు అవుద్ది. కొంతకాలం ఆగి నువ్వు తీసుకోవడానికి గల కారణాలను వివరించి లక్షలాది మందితో నువ్వు బౌద్ధంలోకి వెళ్తేనే ఈ దేశ ప్రజల మీద ప్రభావం పడుతుందని చెప్పడంతో కొన్ని సంవత్సరాలు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకొని తన స్నేహితుడి మాతను గౌరవించి నలుమూలగా ప్రయాణించి 5-6 లక్షల మందితో 1956 అక్టోబర్ 14 ఈ భారతదేశ మూలవాసుల చరిత్ర కలిగిన నాగుల చరిత్ర కలిగిన నాగాపూరు అనే భారతదేశ గడ్డ మీద ఆయన ధమ్మ పరివర్తన చేసి 22 సూత్రాలను ప్రకటించాడు. మనలో ఆ 22 సూత్రాలని పెరియారు సమాధి కింద రాయమన్నాడు. దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేనే లేడు, దేవుణ్ణి సృష్టించిన వాడు ఒక దుర్మార్గుడు, ప్రచారం చేసిన వాడు ఒక మూర్ఖుడు, నమ్మిన వాడు ఒక అవివేకి అని రాయమని చెప్పాడు.